అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము యోగా థెరపీ కార్యక్రమంలో రకరకాల యోగా సమస్యలు ప్రతి వారం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మనం యోగా ఫర్ ఎపిలెప్సీ అనేది చూసాము. అది ఒక న్యూరలాజికల్ కండిషను. అలాగే పెద్దవాళ్ళలో ఇంకో సమస్య ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్యని పార్కిన్సన్ డిజీజ్ అని అంటారు. సో యూజువలీ అబౌవ్ ది ఏజ్ 50 అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో మీరు ఈ సమస్యని గమనిస్తూ ఉండొచ్చు. ఆయుర్వేదంలో దీన్ని కంపవాతం అని కూడా అంటారు. సో ఈ పార్కిన్సన్ డిజీజ్ అంటే ఏంటి అని అంటే యూజువల్గా మీరు మీ ఇళ్ళల్లో పెద్దవాళ్ళని కానీ లేదా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొందరిలో హ్యాండ్ ఇలా ట్రెమర్ అవుతూ ఉంటుంది. అంటే నరాల బలహీనత టైప్లో నరాలు ఇలా హ్యాండు, లెగ్స్, ఆర్మ్స్, దాని తర్వాత ఫీటు, జా అంటే ఈ లైన్ ఇక్కడ ఉండే జా లైను, హెడ్. అంటే వీళ్ళల్లో ఇది ఒక బ్రెయిన్లో న్యూరలాజికల్ కండిషన్ అన్నమాట. ఈ న్యూరలాజికల్ కండిషన్లో ప్రాబ్లం ఏంటంటే డోపమైన్, మన బాడీలో రకరకాల హార్మోన్స్ ఉంటాయి. అందులో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. డోపమైన్ అనే హార్మోను తగినంత రిలీజ్ అవ్వకపోతే యూజువలీ ఇలాంటి కండిషన్ రావచ్చు. సో ఈ డోపమైన్ అనేది సరిగ్గా లేనప్పుడు, సరి అయిన హార్మోన్ లేనందువల్ల మజిల్ కోఆర్డినేషన్ అనేది తగ్గుతుంది. మజిల్ కోఆర్డినేషన్ అంటే మోటార్ ఎబిలిటీ. యూజువలీ మోటార్ ఎబిలిటీ అని అంటే మనం ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు లెగ్స్ని లిఫ్ట్ చేయడం, హ్యాండ్స్ని లిఫ్ట్ చేయడం, ఏ వర్క్ చేయాలన్నా మనము ఫింగర్ సపోర్టు, హ్యాండ్ సపోర్టు, లెగ్ సపోర్ట్తో చేస్తాం. ఈ పార్కిన్సన్ డిజీజ్లో ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ దట్ హార్మోన్, ఆ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అయినందువల్ల, బ్రెయిన్లో డిఫార్మిటీ అయినందువల్ల మనకేమవుతుంది అని అంటే మోటార్ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ మోటార్ ఎబిలిటీ అనేది తగ్గిపోయినప్పుడు మీరు కరెక్ట్గా దీన్ని ఎలా పరీక్షించవచ్చు అంటే మనుషులు పడుకున్నాక కూడా, సో పేషెంట్ ఎవరైతే సఫర్ అవుతున్నారో పడుకున్నాక కూడా వాళ్ళ హ్యాండ్ ఇలా షివర్ అవుతూ ఉంటుంది. దీన్ని ట్రెమర్స్ అని అంటారు. వాళ్ళ హెడ్ షేక్ అవుతూ ఉంటుంది, లెగ్స్ షేక్ అవుతూ ఉంటాయి. ఇవి మీరు వాళ్ళు పడుకున్నప్పుడు కూడా వైల్ దే ఆర్ ఎట్ రెస్ట్ ఆల్సో యూ క్యాన్ ఐడెంటిఫై దిస్ సిచ్యువేషన్. సో ఇలాంటి డిజీజ్ని పార్కిన్సన్ డిజీజ్ అంటారు. ఇది ఎక్కువగా ఈ మధ్య కాలంలో అబౌవ్ 50 కాకుండా కొంతమంది యంగ్ పీపుల్లో కూడా చూస్తూ ఉన్నారు. రీజన్స్ ఏమై ఉండొచ్చు అని అంటే ఎక్సెసివ్ ఆల్కహాల్ తాగుతూ ఉన్నా, ఎక్సెసివ్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నా, లేదు అని అంటే టూ మచ్ డిప్రెషన్, యాంగ్జైటీలో ఉన్నా వీళ్ళకి ఇలాంటి కండిషన్ రావచ్చు. ఇన్ జనరల్గా అయితే ఇది అబౌవ్ 50-60 ఇయర్స్ వాళ్ళల్లో రావాలి, కానీ ఇప్పుడు ఎక్కువగా వేరే వాళ్ళలో కూడా చూస్తున్నాం. సో ఇలాంటి కండిషన్ని యూజువలీ దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. కరెక్ట్గా చెప్పాలంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్ అంటే యోగా లాంటి థెరపీ లేదా ఆక్యుప్రెషర్ లాంటి థెరపీ, ఇలాంటి థెరపీస్ చేయించినప్పుడు వాళ్ళల్లో స్టెబిలిటీ అనేది పెంచగలుగుతాం. సింపుల్ స్ట్రెచెస్ చేస్తున్నందువల్ల, దాని తర్వాత వాళ్ళల్లో ఈ బ్రీతింగ్ ఎక్కువ చేస్తున్నందువల్ల బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ని పెంచడానికి, అండ్ అట్ ది సేమ్ టైము వీళ్ళు ఆల్రెడీ డిప్రెషన్, యాంగ్జైటీలో సఫర్ అవుతూ ఉంటారు కదా. యోగిక్ ఫిలాసఫీ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ లైఫ్ గురించి ఒక పాజిటివ్ దృక్పథం, వాళ్ళ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయగలుగుతూ, అండ్ అట్ ది సేమ్ టైం దీనికి నేను ఎలా ఇందాక చెప్పానో పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, బట్ అట్ ది సేమ్ టైం కొన్ని అలోపతి ట్రీట్మెంట్ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. సో మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ, అంటే ప్యారలల్గా మెడిసిన్ యూజ్ చేస్తూ యోగా థెరపీలో మనం చెప్పే ఆసనాలు కానీ, ప్రాణాయామ కానీ, సూక్ష్మ వ్యాయామాలు కానీ చేసుకుంటూ ఉంటే ఇది హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు. దీని గురించి మనము ఫీల్ అయ్యి బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఏజ్ అయ్యే కొద్దీ చాలామంది ఆత్మన్యూనతకి లోనవుతారు. లైక్ సో వాళ్ళు ఒక స్టేజ్లో, ఒక అప్పర్ స్టేజ్లో, కెరియర్ ఎండింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది అని బయటికి వెళ్ళడానికి కొంతమంది బాధపడుతూ మదన పడిపోతూ ఉంటారు. సో ఆ స్టిగ్మా నుంచి, ఆ సోషల్ స్టిగ్మా నుంచి వీళ్ళని మనం బయటికి తీసుకురావాలంటే యోగా థెరపీ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. సో దీనికి సంబంధించి
మనం ఏ యోగిక్ ప్రాక్టీసెస్ చేద్దామో ఈరోజు చూద్దాం. సో ముందుగా ఇది ఇందాక చెప్పినట్టు మోటార్ కోఆర్డినేషన్ని, అంటే ఎప్పుడైతే మనకి ఈ పార్కిన్సన్ వస్తుందో మోటార్ కోఆర్డినేషన్ అనేది కొద్దిగా తప్పుతుంది. సో మోటార్ కోఆర్డినేషన్కి అంటే ఫింగర్ ఎబిలిటీ, తర్వాత మన రిస్ట్ ఎబిలిటీ పెంచడానికి సమ్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఏం చేయాలో చూద్దాము. అలాగే ఆసనాలు కూడా మనం నెక్స్ట్ చూద్దాం. సో సింపుల్ ఎక్సర్సైజెస్లో ఇది మీరు కూర్చొని కూడా చేయొచ్చు లేదా నిలబడి కూడా చేయొచ్చు. సో కూర్చొని చేసే ఎక్సర్సైజెస్లో జస్ట్ మీ ఫింగర్స్ ఇలా 2 చేతులు ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేయడం. జస్ట్ ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఇది నేను ఇప్పుడు 5 రౌండ్స్ చూపించాను. మీరు 10 to 20 రౌండ్స్ హ్యాపీగా చేయొచ్చు, కూర్చొని కానీ నిలబడి కానీ చేయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఫింగర్స్ని ఒక్కటే క్లోజ్ చేయడం. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజు జస్ట్ మీ 2 చేతుల్ని ఇలా ముందుకు చాపి హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు నేను ఇది కూర్చొని చూపించాను. ఇవి సింపుల్ ఎక్సర్సైజెస్. ఇవి నిలబడి చేస్తే దీని పేరు చేంజ్ అవుతుంది, కానీ సేమ్ ఎక్సర్సైజ్ నిలబడి కూడా చేయొచ్చు. ఫస్ట్ కూర్చొని చేసేవి చూపిస్తాను నేను. సో హ్యాండ్స్ అప్ అండ్ హ్యాండ్స్ డౌన్ చేశాను. ఇది మీరు ఇలా దగ్గరికి చేర్చి హ్యాండ్స్ని ఇలా కూడా చేయొచ్చు. జస్ట్ ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ ఇలా తీసుకొస్తారో యు ఆర్ ఇన్వాల్వింగ్ యువర్ ఆర్మ్స్ ఆల్సో. ఆర్మ్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అగైన్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు పిడికిలి బిగించేసుకోండి. పిడికిలి బిగించి జస్ట్ అప్ డౌన్, అప్ డౌన్, రిస్ట్ అప్ డౌన్, రిస్ట్ అప్ డౌన్, రిస్ట్ అప్ డౌన్. ఇది మళ్ళీ దగ్గరికి తీసుకొని వచ్చి రిస్ట్ అప్ డౌన్, రిస్ట్ అప్ డౌన్, రిస్ట్ అప్ డౌన్, రిస్ట్ అప్ డౌన్. దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫ్రంట్కి మనం స్ప్రెడ్ చేసినప్పుడు ఓన్లీ రిస్ట్ బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుతుంది. అదర్ ఎక్సర్సైజ్ రిస్ట్ని రొటేట్ చేయడం. 1 2 3 4 5 ఆపోజిట్. 1 2 3 4 5 రైట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. అరచేతులు ఆకాశం వైపు చూడాలి. జస్ట్ టచ్ హియర్ అండ్ ఓపెన్ అప్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Hands down. సో ఆర్మ్స్కి సంబంధించి, హ్యాండ్స్కి సంబంధించి, ఫింగర్స్కి సంబంధించి చూసాం. లెగ్స్కి సంబంధించి చూద్దాం. జస్ట్ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ అప్ అండ్ డౌన్, రైట్ లెగ్ అప్ అండ్ డౌన్, రైట్ లెగ్ అప్ అండ్ డౌన్, రైట్ లెగ్ అప్ and down, right leg up and down. సో రిపీట్ విత్ లెఫ్ట్ లెగ్. వీలైనంత వరకు బ్రీతింగ్తో చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. లెగ్ రిలేటెడ్ వేరియేషన్ 1 చూసాం. వేరియేషన్ 2 జస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్ అండ్ బ్రింగ్ క్లోజర్, స్ట్రెచ్ యువర్ లెగ్, bring closer, stretch your leg closer. Inhale out, exhale in, inhale out, exhale in, inhale out, exhale in. Left side చూద్దాం. Inhale out, exhale in, inhale out, exhale in, inhale out, exhale in, inhale out, exhale in, inhale out, exhale in. Second variation చూద్దాం. థర్డ్ వేరియేషన్. సో లెగ్స్ కొద్దిగా మనము ఇలా వెడల్పుగా పెట్టేసుకోవాలి. సో శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్తాము. శ్వాస వదులుతూ ఇలా కిందకు వంచాలి శరీరాన్ని.
inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. రైట్. సో సింపుల్ హ్యాండ్స్ లెగ్స్ ఎక్సర్సైజ్ చూసాం. ఇప్పుడు స్ట్రెచ్చింగ్ అనమాట. సో సైడ్ స్ట్రెచ్చింగ్. సో మీ ఎడమ చెయ్యిని నేలకి టచ్ అయ్యేటట్టుగా ఇటువైపు పెట్టండి. కుడి చెయ్యి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా బాడీని వంచండి. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎక్సేల్, ట్రై టు టచ్ ది ఫ్లోర్ అండ్ అప్, డౌన్. శ్వాస తీసుకుంటూ చేయి పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ నడుమును వంచండి. వీలైతే నేలను టచ్ చేయండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి లేవాలి. శ్వాస వదులుతూ కిందకి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రైట్. సో ఇవి ఒక 3 to 4 వేరియేషన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. ఈ సింపుల్ వేరియేషన్స్ ఇందులోనే కూర్చొని మనము బాగా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే ప్రాణాయామ ఏంటి అని అంటే భస్త్రికా ప్రాణాయామ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు బ్రెయిన్ రిలేటెడ్, ఈవెన్ ఎపిలెప్సీ చేసేటప్పుడు కూడా మనం భస్త్రికా చెప్పాము. పార్కిన్సన్ డిజీజ్ కూడా భస్త్రికా చెప్తున్నాము. కాకపోతే ఒక చిన్న జాగ్రత్త ఏం తీసుకోవాలంటే మీరు ఇన్హేల్ ఎగ్జేలు, భస్త్రిక అంటే ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేలు. ఆ ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేల్ చేసేటప్పుడు బ్రెత్ని స్ట్రాంగ్గా తీసుకొని స్ట్రాంగ్గా వదలడం చేయాలి. టూ మచ్ ఫాస్ట్గా కాకుండా స్ట్రాంగ్గా, కొద్దిగా డిలేడ్ బ్రీతింగ్ అనమాట. ఎక్కువ తీసుకోవాలి, చాలాసేపు ప్రొలాంగ్డ్ బ్రీతింగ్గా తీసుకుంటూ చేయాలి. ఇన్ జనరల్ కొంతమంది మీరు బయట చూసుంటారు, ఈ బ్రీతింగ్ని 2 చేతులు పిడికిలు ఇలా బిగించి ఇలా చేస్తుంటారు. కానీ ఇది చేయడం చాలా తప్పు. ఎందుకు తప్పు అని అంటే టూ మచ్ హైపర్ వెంటిలేషన్, మీరు హైపర్ టెన్షన్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. టూ ఫాస్ట్గా చేయకూడదు ఇది. అది మీరు ఇప్పుడు పార్కిన్సన్ ఉన్నప్పుడు ఒక కంట్రోల్డ్లో చేయాలి, అంటే కంట్రోల్డ్ మేనర్లో. సో వితౌట్ హ్యాండ్ మూమెంట్, జస్ట్ చేతులు ఇలా పెట్టేసుకోండి. కళ్ళు మూసుకోవద్దు. కళ్ళు మూసుకోకుండానే ఇది ఇప్పుడు నేను 5 రౌండ్సే చూపించాను. మీరు నెమ్మదిగా 5 రౌండ్స్ నుంచి 15 రౌండ్స్ దాకా చేయొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, టూ మచ్ ఫాస్ట్గా చెయ్యొద్దు. నేను ఇప్పుడు చేస్తున్నట్టుగా నెమ్మదిగా, అంటే ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ సౌండ్ వస్తుంది. ఇన్ జనరల్గా మనం ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తే క్లాసికల్ టెక్స్ట్ బుక్స్లో ఏం రాసుంటారంటే, మీరు శ్వాస తీసుకొని వదిలేటప్పుడు ఒక చెట్టు ఒక ఆకు తీసుకొని వచ్చి నాస్ట్రిల్ కింద పెట్టామనుకోండి, ముక్కు కింద, ఆ గాలికి మనం తీసుకునే ఇన్హేల్ ఎగ్జేల్కి ఈ ఆకు అనేది కదలకూడదు. అంటే అంత స్మూత్గా ఇన్హేల్ ఎగ్జేల్ చేయాలి. యూజువలీ బ్రీతింగ్స్లో, అంటే ప్రాణాయామాల్లో రకరకాల ప్రాణాయామాలు ఉంటాయి. కొన్ని ప్రాణాయామాల్లో మాత్రమే సౌండ్ అనేది రావాలి, కొన్నిటికి రాకూడదు. కానీ ఈ భస్త్రికాలో కంట్రోల్డ్ బ్రీతింగ్, ట్రై టు గివ్ ఎ ఫోర్స్, అంటే ఇలాంటి ప్యాటర్న్ అనేది రావాలి. సో ఈ భస్త్రికా ప్రాణాయామ చేసినందువల్ల ఆక్సిజన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ కంట్రోల్డ్ మూమెంట్ వల్ల బ్రెయిన్లో మనకి ఏదైతే డోపమిన్ రిలీజ్ అవ్వట్లేదు అన్నామో పార్కిన్సన్కి, అది డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మెడుల్లా ఆబ్లాంగేటాకి సంబంధించి చుట్టూ ఉండే రీజను గ్రే రీజన్ అని అంటారు. ఆ గ్రే రీజను యాక్టివ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందుకని భస్త్రికా ప్రాణాయామ రికమెండ్ చేస్తారు. ఇది కాకుండా మీరు
యోగిక్ ప్రాక్టీసెస్లో మీరు కానీ సెంటర్కి వస్తే ఇది మీరంతటా మీరు ఓన్గా చేయకూడదు. అంటిల్ అన్లెస్ మీరు ఒక 3 to 4 times ప్రాక్టీస్ చేసేదాకా జలనేతి క్రియ చేయొచ్చు. సో ఇంతకు ముందర ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక చిన్న చెంబులో మనము వామ్ వాటర్ తీసుకుంటాము. ఆ వామ్ వాటర్ తీసుకున్నాక అందులో కొద్దిపాటి సాల్ట్ వేస్తాము. సాల్ట్ వేసి మనము కుడి ముక్కులో నుంచి వాటర్ను వేస్తే ఎడమ ముక్కు ద్వారా రావాలి. అదర్ మెథడ్లో మన నోటి ద్వారా వాటర్ అనేది వస్తుంది. సో మీరు జలనేతి క్రియ చేయొచ్చు. సూత్రనేతి, ఒక దారం పంపించి నోటి ద్వారా తీసేది సూత్రనేతి క్రియ చేయొచ్చు. కుంజల క్రియ, కుంజల క్రియ అంటే మనం ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని చెంబు నిండా వామ్ వాటర్, సాల్ట్ వాటర్ తీసుకొని కడుపు లోపల గబగబ గడగడగడగడ తాగేసేయాలి. వాటర్ తాగిన తర్వాత పొట్టను బాగా ప్రెస్ చేస్తే మీరు తీసుకున్న వాటర్ నోటి ద్వారా వామిటింగ్ లాగా వచ్చేస్తుంది. దాన్ని కుంజల క్రియ అంటారు. ఈ 3 క్రియలు కూడా పార్కిన్సన్ డిజీజ్కి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంటుంది. ఇప్పుడు మనము ఒక 2 డివైజెస్ చూపిస్తాను. నేను మీకు చేతులతో ఎక్సర్సైజెస్ ఎలా చేశామో అది విత్ డివైజ్ హెల్ప్తో ఎలా చేయొచ్చో చూపిస్తాను. ఇదేం ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే కాదండి, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన యోగా సెంటర్లో ఇవి ఉంటాయి. సో ఇందాక మనము ఏం డిస్కస్ చేసాము, పార్కిన్సన్కి ట్రెమర్స్ అంటే మన చేతులు ఇలా వణుకుతూ ఉంటాయి ఎక్కువగా ఓల్డర్ పీపుల్లో. సో మనం మజిల్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. వాళ్ళల్లో ఆ నరాల బలహీనత అనేది తగ్గించగలగాలి. దానికి ఇలాంటి డివైస్ మీకు ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. సో వీటిని గ్రిప్ స్ట్రెంథనింగ్ అని అంటారు, స్ట్రెంథనరే. సో ఇలా మీరు పెట్టుకున్న తర్వాత ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి, ప్రెస్ చేస్తూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇది స్పీడ్ మూమెంట్ కూడా ఉంటుంది. అంటే టైట్, మనము ఎంత టైట్ కావాలంటే మన ఎనర్జీ పెంచే కొద్దీ, మజిల్ స్ట్రెంత్ పెంచే కొద్దీ టైట్ అవుతూ ఉంటుంది. ఇది 30 times, అంటే ఒక్క రౌండ్లో 30 times ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. ప్రెస్ చేసి రిలీజ్ చేస్తుంది. మీరు ఎంత దగ్గరికి ప్రెస్ చేయగలుగుతారో అంత దగ్గరికి ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడం. మీరు ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే ఇది ప్రెస్ చేస్తున్నానో ఇక్కడ నరం అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది తెలుస్తుంది. చూడండి, యూ కెన్ సీ హౌ దిస్ పర్టికులర్ ఉల్నర్ నర్వ్ ఈస్ గెటింగ్ స్ట్రెచ్. సో ఇదంతా కూడా మన రిస్ట్ స్ట్రెంథనింగ్కి హెల్ప్ అయ్యేవి. రిస్ట్ ఫింగర్ స్ట్రెంథనింగ్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది మీ ఏజ్ ప్లస్ మీ హ్యాండ్ కెపాసిటీ. కొంతమంది ఇంత కూడా చేయలేరు అనుకోండి, ఇందులో మీరు ఈ స్పీడ్ కానీ ఇది అడ్జస్ట్ చేసుకుంటే చాలా నెమ్మదిగా ప్రెస్ చేసేటట్టుగా చేసుకోవచ్చు. ఇది ఒక డివైసు. ఇది డెఫినెట్లీ ఎవరికైతే ఫింగర్ స్ట్రెంత్ తక్కువగా ఉందో, టూ మచ్గా హ్యాండ్స్ విపరీతంగా ఇలా బలహీనత ఉందో, ఇలాంటిది ఒకటి కొనుక్కోండి. 3 rounds చేయాలి. ఒక్కొక్క రౌండ్లో 30 times చేయాలి. సో 30 times మీరు ఒకేసారి కుదరకపోతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేయొచ్చు. ఇది ఒక మంచి డివైస్. సెకండ్ డివైస్ చూపిస్తాను నేను. ఇది కూడా చూడండి. ఇది చాలా ఈజీగా, ఇది ఫింగర్స్కి చక్కగా హెల్ప్ అవుతుంది. మీరు ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇది సిలికాన్తో ఇలా వీళ్ళు చేసుంటారు. సిలికాన్వి చిన్నవి ఫింగర్స్కి తొడుక్కోవడానికి. ఇనిషియలీ ఇలా స్ట్రెచ్ చేశాను, ఫింగర్స్ మొత్తం ఇలా స్ట్రెచ్ చేశాను. దాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. కంట్రోల్డ్ మూమెంట్ వస్తుంది. సో మీకు ఫింగర్స్కి ఇక్కడ జాయింట్స్ ఉంటాయి. మీ చేతిలో, మీ అరచేతిలో గమనించండి, ఫింగర్ జాయింట్స్ ఉంటాయి. ఆ ఫింగర్ జాయింట్స్ ఒక్కటే స్ట్రెచ్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ వైపు చూడండి, నేను ఇలా ప్రెస్ చేస్తుంటే మీకు ఇక్కడ నా రక్తపు సిరలు కనిపిస్తుంటాయి చూడండి, స్ట్రెచ్ అయ్యేవి లేనిది. సో యూ క్యాన్ ఫీల్ ది స్ట్రెచ్చింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫర్ ఫింగర్ మూమెంట్. సో ఫింగర్ మూమెంట్ మనము ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే ఇన్ జనరల్ మీరు చేత్తో చేయొచ్చు, కానీ ఎవరైతే అది చెయ్యలేకపోతున్నారో అసిస్టెడ్ స్ట్రెచ్చింగ్. సో జస్ట్ ఓపెన్ అప్ అండ్ క్లోజ్, ఓపెన్ అప్ అండ్ క్లోజ్, ఓపెన్ అప్ అండ్ క్లోజ్. ఇది కూడా మీరు స్ట్రెచ్ చేసే కొద్దీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. మీరు ఎక్కువ స్ట్రెచ్ చేయలేరు, ఇంతవరకే మీకు కుదురుతుంది. ఇలా చేసి లూజ్ చేయొచ్చు. సో ఇవి అన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయండి. సో యూ క్యాన్ జస్ట్ ఆర్డర్ అండ్ గెట్ ఇట్. ఇవి డెఫినెట్లీ పార్కిన్సన్ ఉండేవాళ్ళు కంపల్సరీ ఇవి కొనుక్కొని మీరు ప్రాక్టీస్ చేయండి. మీలో చేంజ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చిన్నపాటి చాలా తేలిక స్ట్రెచెస్ అవి చూపించాను. ఆసనాలు మనము ఇంకో ఎపిసోడ్లో చూద్దాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఏజ్ అయ్యే కొద్దీ మన కాగ్నిటివ్ ఎబిలిటీ తగ్గుతూ ఉంటుంది. కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే మన థింకింగ్ కెపాసిటీ.
మన మైండ్ చాలా ఫంక్షన్స్ చేస్తుంది. అందులో ఒక ఫంక్షను ఆలోచన అంటే క్రియేటివ్ థింకింగ్, అంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి. కాగ్నిటివ్ అని అంటే థింకింగ్ కెపాసిటీ, క్రియేటివ్ ఎబిలిటీ. సో ఈ కాగ్నిటివ్ ఎబిలిటీని మనం ఎప్పటికప్పుడు దాన్ని అలైవ్ అంటే అలైవ్ అంటే యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. దాన్ని పక్కకు పెట్టకూడదు. అంటే ఏజ్ అయ్యే కొద్దీ మన జాబ్స్లో ఎలా ఉంటామంటే రోజు మార్నింగ్ లేసామా, తిన్నామంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్లోనే మన రోజంతా గడుస్తుంది. కానీ మైండ్కి మీరు ఈనాడు బుక్స్లో చూస్తుంటాడు మెదడుకు మేత అని. బ్రెయిన్కి మనకు సఫిషియంట్ వర్క్ అనేది ఇవ్వట్లేదు. ఎప్పుడైతే బుర్రకి లేదా మెదడుకి సఫిషియంట్ వర్క్ ఇవ్వమో మెదడులో ఉండే కొన్ని రీజన్స్ ఏమి వర్క్ చేయకుండా అలానే ఉండిపోతాయి. అంటే కొన్ని ఏరియాస్ అందులో ఫంక్షన్ ఏం జరగట్లేదు, ఏం పని జరగకపోతే అవి అలాగనే తెలుగులో చెప్పాలి అని అంటే స్థానువులుగా ఉండిపోతాయి. వితౌట్ ఎనీ వర్క్, దేనికి పనికి రాకుండా ఉన్నట్టుగా ఉంటాయి. సో దీనికి మంచి టెక్నిక్ ఏంటి అని అంటే, ఇఫ్ యు ఆర్ రిలీజియస్ ఉంటే రోజు ఓంకారం చెప్పడము, లేదంటే ఏదైనా శ్లోకాలు, సూత్రాలు ఇలాంటివి ప్రతిరోజు మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు మెమరైజ్ చేస్తారో ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉండే కొన్ని రీజియన్స్ వర్కౌట్ అవుతాయి. అంటే మీరు ఒకటి నేర్చుకొని దాన్ని మళ్ళీ అప్పచెప్పుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, రీకాల్ చేస్తున్నారు. మెమరీని ఎప్పుడైతే మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఎక్కడెక్కడైతే గ్రే ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. దీనికి ప్రధానం మీరు బాగా ఆలోచిస్తే, పాత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ గుళ్ళకి గోపురాలకి వెళ్ళి భజనలు, హరికథలు ఇలాంటివన్నీ ఎక్కువ వింటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు శ్లోకాలు జపిస్తూ ఉండేవాళ్ళు. అది దేవుడి కోసమా లేదా అన్నది పక్కన పెడితే, మీరు ఎప్పుడైతే శ్లోకాలు, సూత్రాలు పలుకుతారో మీ నోటి లోపల ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్స్ మొత్తాన్ని కూడా మీరు యాక్టివేట్ చేస్తున్నారు. దీనివల్ల బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్. మీరు మొబైల్లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రతిరోజు 1 లైన్ ఉండే శ్లోకం నేర్చుకోండి, పక్క రోజు మెమరైజ్ చేయడానికి హెల్ప్ చేయండి. ఇది కూడా పార్కిన్సన్ డిజీజ్లో చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజుటి కార్యక్రమంలో సింపుల్ స్ట్రెచెస్, ప్రాణాయామ, హౌ టు మెమరైజ్ అనేది చూసాము. రేపు కొన్ని ఆసనాలు దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.